హలో, వెల్కమ్ టు నట్ రిట్రీట్. ఈ వీడియోలో వెంచర్ తాలూకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం మనం తెలుసుకోబోతున్నాం. ఫార్మ్ ల్యాండ్ వెంచర్ ఏంటి, రిసార్ట్ ఏంటి, దాంట్లో ఎమ్యూనిటీస్ ఏంటి, రిటర్న్స్ ప్లాన్ ఎలా ఉంటుంది, లొకేషన్ అండ్ మ్యాప్ కోసం మనం చూసుకోబోతున్నాం. మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ప్లాన్ ఏంటి అండ్ స్పెషల్ ఆఫర్ ఏంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చాలా లెంత్ వీడియో ఉండబోతుంది. ఎవరైతే నిజంగా ఇంట్రెస్ట్ ఉండి ఇన్వెస్ట్ చేద్దాము అన్న ఆలోచన ఉండి దీని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు, వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అండి. ఇది అందరి కోసం కాదు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ వెంచర్ వచ్చేసి మనకి ఒక్క మొక్కలు మరియు కొబ్బరి మొక్కలతో ఉన్న ఫామ్ ల్యాండ్. ఇది వచ్చేసి మనకి అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం లోకృష్ణాపురం అనే గ్రామంలో మనకి ఈ వెంచర్ అనేది ఉంది. ఇది సట్టి హౌస్ కంపెనీ వాళ్ళు వేస్తున్న వెంచర్ ఇది. దీని వెంచర్ నేమ్ వచ్చేసి నట్ రిట్రీట్. ఇది కోకోనట్ అండ్ బీటల్ నట్ ఫామ్ ల్యాండ్. ఇది దీని ఎంట్రన్స్ ఆర్చ్ అనేది మనకి ఇలా ఉండబోతుంది. దీని వెబ్సైట్ వచ్చేసి మీకు www.nutretreat.com. మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు ఏమన్నా మెయిల్ చేయాలనుకుంటున్నా, లేకపోతే ఏదైనా డీటెయిల్స్ కావాలనుకుంటున్నా, దీనికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు, info@nutretreat.com అనేదానికి. ఇది మనకి చెప్పాం కదా, ఇది మాడుగుల మండలంలో అనకాపల్లి డిస్టిక్లో ఉంది. దీని సర్వే నెంబర్ వచ్చేసి 42/14-18, 43/123, 44/126 అండ్ 45లో 123. ఇది లోకృష్ణాపురం అనే గ్రామంలో ఉంది. ఇది మన వెంచర్. ఈ వెంచర్లో అన్ని ఫేసింగ్స్ అవైలబుల్ ఉన్నాయండి. నార్త్ సౌత్ అనేవి అవైలబుల్ ఉన్నాయి, అండ్ ఈస్ట్లు వెస్ట్లు కూడా అవైలబుల్ ఉన్నాయి, అండ్ కార్నర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇలా ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నాయన్నీ కార్నర్ ప్లాట్స్ అండి. ఈస్ట్ ఆర్ నార్త్ వచ్చేసి మనకి డార్క్ బ్లూలో ఉంటుంది, వెస్ట్ ఆర్ సౌత్ వచ్చేసి ఈ లైట్ బ్లూలో ఉన్నాయి. ఇవి రోడ్స్, ఈ డార్క్ కలర్లో ఉన్నాయి రోడ్స్. ప్రాజెక్ట్లో మనం ఇచ్చే ఎమ్యూనిటీస్ వచ్చేసి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, అది ఇక్కడ వస్తుంది. ఇందాక మనం చూసాం కదా, ఈ ఆర్చ్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ వస్తుంది మనకి వెంచర్. ఈ 30 ఫీట్ రోడ్ డైరెక్ట్ మన వెంచర్లోకి డైరెక్ట్ రోడ్డు 30 ఫీట్ రోడ్డు, రిమైనింగ్ అన్ని 20 ఫీట్ రోడ్స్ ఉంటాయి. 100% వాస్తు అండి. దీనికి క్లియర్ టైటిల్ ఉంది దీనికి, అండ్ 24/7 సెక్యూరిటీ ఉంటుంది, అండ్ ఎవెన్యూ ప్లాంటేషన్ మనం ఇస్తాం వెంచర్ అంతా. దాని తర్వాత సీసీ కెమెరాస్ ఉంటాయి, ఫెన్సింగ్ కాంపౌండ్ వాల్ మనం ఇస్తున్నాం అండి దీంట్లో. దాంతోపాటు ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. ఇది మనం ఇచ్చే ప్రాజెక్ట్లో ఇచ్చే ఎమ్యూనిటీస్ అండి. ఇవి ప్రతిదీ ఈ మ్యాపింగ్ అంతా మీకు ఫీట్లో ఉంది మేడం. అన్ని డైమెన్షన్స్ అన్ని మీకు ఫీట్లో ఉంటాయి. దీంట్లో మనం రిసార్ట్ కూడా మనం ఇస్తున్నాం. ఈ వెంచర్లో నట్ రిట్రీట్ అనేది రిసార్ట్ కూడా ఉంటుంది. ఈ రిసార్ట్లో స్విమ్మింగ్ పూల్ వస్తుంది, హట్ రూమ్స్ వస్తాయి, బాన్ఫైర్ జోన్ ఉంటుంది, రెయిన్ డ్యాన్స్ ఉంటుంది, ఓపెన్ థియేటర్ ఉంటుంది, కిడ్స్ ప్లే ఏరియా ఉంటుంది, క్రికెట్ నెట్ ఉంటుంది, మినీ బార్ కౌంటర్ ఉంటుంది, బ్యాడ్మింటన్ కోర్టు, హాఫ్ బాస్కెట్బాల్ కోర్ట్. ఇవి మనం ఇచ్చే ఎమ్యూనిటీస్ అండి. ఇది మన ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ అండ్ రిసార్ట్ ఎమ్యూనిటీ. ఈ ప్లాటింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనకి ప్లాట్ నెంబర్, ప్లాట్ సైజు, ఏరియా ఇన్ స్క్వేర్ యార్డ్స్, ఏరియా ఇన్ సెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 75 ఉంది ప్లాట్ నెంబర్. ఈ 75 అనేది ఇవ్వండి ఇక్కడ 75 అండ్ 76, 75 అండ్ 76 145.2 స్క్వేర్ యార్డ్స్, 3 సెంట్స్ ఉంటుంది. దాని మెజర్మెంట్స్ వచ్చేసి 26.14 × 50 ఫీట్ లెంత్, 26.14 అనేది విడ్త్. అది మీకు ఇక్కడ చూసుకుంటే మీకు అర్థమైపోద్ది. ఇది ప్లాట్ నెంబర్ 75, ఇది 26.14 × 50. ఇలా మనకి ప్రతిదీ డీటెయిల్డ్గా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సైడ్కి మీరు చెక్ చేసుకోవచ్చు. దీంట్లో మనం రిటర్న్స్ ప్లాన్, రిటర్న్స్ మనం చేసిన దానికి రిటర్న్స్ ఎలా వస్తాయి అంటే, ఇది మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, కోకోనట్ అండ్ బీటల్ నట్ ఫామ్ ల్యాండ్ అంటే కొబ్బరి మరియు ఒక్క మొక్కలు. దీంట్లో మనం ప్రతి ప్లాట్కి 100 గజాలకి 2 కొబ్బరి మొక్కలు ప్లస్ 10 ఒక్క మొక్కలు మనం ఇస్తాం. ఇది మీరు చాలా ఫామ్ ల్యాండ్స్ వినుంటారు, వైట్ శాండిల్, రెడ్ శాండిల్, ఇంకా వేరువేరువి. అలాంటిది కాదు, ఇది గ్యారంటీ రిటర్న్స్. మీకు ప్రతి సీజన్లో కోకోనట్కు ఉండాల్సిన డిమాండ్ కోకోనట్కు ఉంది, అలాగే ఒక్కకి కూడా చాలా డిమాండ్ ఉంది. ఈ రెండింటితో పాటు ఇంటర్నల్ క్రాప్స్ కూడా వేసి దాని నుండి మేము రెవెన్యూ జనరేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఆ రెవెన్యూ అనేది మీకు షేర్ చేస్తుంది. ప్రతి సంవత్సరం 5 సంవత్సరాల తర్వాత ప్లాంటేషన్ వేసిన తర్వాత 5 సంవత్సరాలకు మనకి కాప్ అనేది రావడం జరుగుతుంది.
మనం వేసేది హైబ్రిడ్ మొక్కలు కాదు, దేశీ మొక్కలు. అంటే మన దేశీ మొక్కలు అనమాట అవి. అవి మనకి లాంగ్ లైఫ్ ఉంటాయి అవి. ఈ హైబ్రిడ్ మొక్కలు అంటే కొన్ని సంవత్సరాలకి కాపు ఆగిపోతుంది అది, దాని తర్వాత కాపు రాదు. ఇది మనకి లైఫ్ లాంగ్ అనేది మనకి మనం ఉన్నన్ని రోజులు ఆ చెట్టు మనం ఎన్ని రోజులు ఉంచాలనుకుంటే అన్ని రోజులు మనకు కాపు కాస్తూనే ఉంటుంది. అది దేశీ మొక్కలు అవి మనం వేసేది. సో హైట్ కూడా చాలా హైట్కి వెళ్తాయి అవి. సో ఆ మొక్కలు మనం వేస్తున్నాం. దాంతోపాటు ఒక్క మొక్కలు కూడా వేస్తున్నాం. వీటికి ఎనీ టైం డిమాండ్ ఉంటుంది. ఇది మనకి 5 ఇయర్స్ పడుతుంది క్రాపింగ్ రావడానికి, ప్లాంటేషన్ వేసిన తర్వాత. అప్పుడు మనకి రిటర్న్స్ అనేది ఎవ్రీ ఇయర్ మీకు షేర్ చేయడం జరుగుతుంది. 100 స్క్వేర్ యార్డ్స్కి మనం ఇచ్చే మొక్కల పైన 60 to 70,000 అనేది మనీ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో దీంట్లో మనం 60,000ని లీస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే, అంతకైనా ఎక్కువ కూడా రావచ్చు, బట్ లీస్ట్ మనం 60 క్యాలిక్యులేట్ చేసుకుంటే దీంట్లో మనం 50-50 షేరింగ్, అంటే 30,000 కంపెనీకి 30,000 కస్టమర్కి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ కంపెనీ షేర్ కూడా దేనికి తీసుకుంటున్నామంటే, మీ దగ్గర మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేది ఏమీ కలెక్ట్ చేయం, మీకు లైఫ్ టైం ఫ్రీ. ఈ 15 సంవత్సరాలు కూడా మీ దగ్గర లీజుకి తీసుకొని దాన్ని మేము మెయింటైన్ చేస్తాం. మీరు కూడా మీకు వీకెండ్స్లో ఎప్పుడైనా మీరు అక్కడ జరిగే వ్యవసాయంలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఈ కాన్సెప్టే మీరు కూడా రైతే అనే కాన్సెప్ట్. చాలా మంది ఎంప్లాయీస్ ఫార్మింగ్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ చేయలేరు. సో దానికోసం తక్కువ బడ్జెట్ లో మీరు కూడా రైతే అనేలాగా మేము ఈ కాన్సెప్ట్ ని డిజైన్ చేయడం జరిగింది. సో మీ వీకెండ్స్ లో మీరు ఎప్పుడైనా వచ్చి మీరు అక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ మీకు రిసార్ట్ ఉంది కదా, ఈ రిసార్ట్ అనేది ఇయర్లో 2 days మీరు ఇక్కడ అకామిడేషన్ మీరు ఉండొచ్చు. మీరు అక్కడ 2 days కంప్లీట్గా మీరు రిసార్ట్లో రూమ్స్ ఉంటాయి, 6 rooms మీరు బుక్ చేసుకోవచ్చు. అవి మన వెబ్సైట్లోనే అవైలబుల్ ఉంటాయి. రూమ్స్ అవైలబుల్ ఉన్నాయా లేదా ఆ డేట్కి అని చూసుకొని మీకు కావాల్సిన డేట్స్లో మీరు బుక్ చేసుకోవచ్చు. మన దగ్గర ప్లాట్ తీసుకున్న వాళ్ళకి ఇయర్లో 2 days ఫ్రీ అకామిడేషన్ అనేది ఉంటుంది. ఇది రిసార్ట్ సంబంధించింది. ఇది మన రిటర్న్స్కి సంబంధించింది. లైఫ్ టైం మెయింటెనెన్స్ మేమే తీసుకుంటాం కాబట్టి మీ దగ్గర ఏమి ఛార్జ్ అనేది చేయం. దాని తర్వాత మనకి లొకేషన్ మనం చూసుకుంటే, ఇది అనకాపల్లి నుండి పాడేరు వెళ్ళే రూట్లో ఘాట్ రోడ్, వడ్డాది తర్వాత ఘాట్ రోడ్ జంక్షన్ నుండి లెఫ్ట్ తీసుకుంటే జాలంపల్లి రిజర్వాయర్ వెళ్ళే రూట్లో మనకి లేఅవుట్ అనేది వస్తుంది. ఇది మనకి చాలా పీస్ఫుల్ ఏరియా, నేచర్కి దగ్గరకి వెళ్తున్నట్టు ఉంటుంది. మీకు మొత్తం చుట్టూ హిల్ వ్యూవే ఉంటుంది, చాలా గ్రీనరీ. మీరు ఆ ఏరియాకి చూస్తే మీరు కాదనలేరు, మీరు అంత బాగుంటుంది ఏరియా. సో విశాఖపట్నం నుండి అయితే సబ్బవరం మీదుగా చోడవరం వచ్చి, చోడవరం నుండి వడ్డాది వచ్చి, వడ్డాది నుండి ఘాట్ రోడ్ జంక్షన్ నుండి లెఫ్ట్, లేదు వడ్డాది నుండి కూడా వీరనారాయణయం అనే ఊరు ఒకటి ఉంది, ఆ ఊరు మీద నుండి కూడా మనం ఈ వెంచర్కి వెళ్ళొచ్చు. ఇది మనం మ్యాప్లో చూసుకుంటే, గూగుల్ మ్యాప్లో అనకాపల్లి నుండి ఇలా కుంద్రం రాజం రోడ్డు మీదుగా బుచ్చేపేట నుండి వడ్డాది వచ్చి, వడ్డాది నుండి ఇలా స్ట్రైట్కి వెళ్ళే పాడేరు వెళ్ళే రూట్ ఇది. ఈ ఎల్లో లైన్ అనేది పాడేరు వెళ్ళే రూట్ ఇది. ఈ పాడేరు రూట్లో ఇలా మనం కొంచెం ముందుకు ఎలా వెళ్తే ఇలా ఘాట్ రోడ్ జంక్షన్ వస్తుంది. ఈ ఘాట్ రోడ్ నుండి మనం రైట్కి వెళ్తే మాడుగుల వెళ్తాం. ఈ ఘాట్ రోడ్ నుండి మనం లెఫ్ట్ వస్తే మనం వెంచర్కి వస్తాం అనమాట. ఇదొక రూట్ ఉంది. లేదు వడ్డాది దగ్గర నుండి మన వీరనారాయణం అనే ఊరుగా ఇలా మనం ఈ రూట్లో నుండి కూడా మనం వెళ్ళొచ్చు. ఈ రూట్ మ్యాప్ అంతా మీకు క్లియర్గా ఈ వీడియోలో చూడొచ్చు. ఇప్పుడు మీరు
ఇప్పటివరకు మనం చూసింది ఈ వడ్డాది నుండి వీరనారాయణం మీదుగా, ఇది వీరనారాయణం మీదుగా మనం ఈ రోడ్ వరకు ఇక్కడ జంక్షన్ ఉంది కదా, ఈ పాయింట్ వరకు ఇప్పుడు మనం చూసాము. ఇప్పుడు మనం చూడబోయేది ఇక్కడ ఈ ఘాట్ రోడ్ ఉంది కదా, ఈ ఘాట్ రోడ్ జంక్షన్ నుండి మనం ఈ రూటు ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నాం. దాని నుండి మళ్ళీ కంటిన్యూషన్ వీడియో మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఘాట్ రోడ్ నుండి మనం ఈ జంక్షన్కి జాయిన్ అయిపోయాం. ఇక్కడ నుండి మన వీడియో కంటిన్యూ అవుతుంది.
మన రూట్ మ్యాప్ తర్వాత మనకి ప్రాజెక్ట్ హైలైట్స్ వచ్చేసి మన వెంచర్కి దగ్గరలోనే హిస్టారిక్ మావుల్లమ్మ అంటే ఆదిపరాశక్తి టెంపుల్ అండ్ స్వయంభూ భీమలింగేశ్వర స్వామి టెంపుల్, ఇవి మనకి వెంచర్కి చాలా దగ్గరలో ఉన్నాయి. జస్ట్ 4 km ఒకటి, దాని మీదుగా కొంచెం దూరం వెళ్తే 5.5 km. ఈ రెండు ఏంటి అంటే రాజుల కాలం నుండి ఉన్న టెంపుల్స్, ఇవి వాటికై అవే ఉద్భవించిన టెంపుల్స్ అని చిన్న పేరుంది ఇక్కడ. ఈ ఏరియాలో ఇవి చాలా ఫేమస్ టెంపుల్స్. అవి కూడా మీరు మ్యాప్లో చూస్తే ఇక్కడ మనకి ఆదిపరాశక్తి టెంపుల్, మావుల్లమ్మ ఆదిపరాశక్తి, సో మీరు ఈ ఇమేజ్ చూడొచ్చు. ఇవన్నీ చాలా చాలా ఫేమస్ టెంపుల్. ఇది చాలా మంది ఎక్కువ అక్కడ విజిట్ చేస్తూ ఉంటారు. సో ఇది స్వయంగా వెలిసాయి ఈ టెంపుల్స్ అనేది ఇక్కడ పేరు అనమాట. ఎవరైనా సరే ఇక్కడ చాలా మంది దీంతో పాటు ఈ స్వయంభూ ఇది మనకి ఇదొక టెంపుల్ ఉంటుంది. ఇది శివాలయం. ఈ స్వయంభూ ఇక్కడ శివాలయం ఉంటుంది. ఈ రెండు ఇక్కడ రాజుల కాలం నుండి అవే వచ్చాయి, అవే స్వయంగా వెలిసాయి అన్నది చిన్న నేమ్. దాని తర్వాత మనకి ఇక్కడ ఈ స్వయంభూ టెంపుల్ పక్కన జాలంపల్ రిజర్వాయర్ కూడా ఉంది. ఇక్కడ మనకి ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ లో కూడా ఉంటుంది మనం జాలంపల్ రిజర్వాయర్, జస్ట్ 5.9 km. ఈ మూడు ఒకే రూట్ అనమాట. ఆదిపరాశక్తి టెంపుల్, భీమలింగేశ్వర స్వామి టెంపుల్ అండ్ జాలంపల్ రిజర్వాయర్, ఈ మూడు కూడా ఇక్కడ ఈ రూట్ లో. సో ఈ జాలంపల్ రిజర్వాయర్ కూడా చాలా ఫేమస్. ఇది ఇక్కడ మనకి 3 నదుల నుండి వాటర్ వస్తూ ఉంటుంది, 3 పాయల నుండి. ఎనీ టైం ఈవెన్ సమ్మర్లో కూడా ఇవి వాటర్ అనేవి కంటిన్యూ వస్తూనే ఉంటాయి అనమాట. సో చాలా బాగుంటుంది. ఇది ప్లెజెంట్ కంప్లీట్ హిల్ వ్యూ ఏరియా ఇది. దాని తర్వాత మనకి ఇదే మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఘాట్ రోడ్ అని చెప్పేసి, ఈ ఘాట్ రోడ్ దగ్గర నుండి మనం రైట్ సైడ్ వెళ్తే మాడుగులు వస్తాం. మాడుగులు అనేది ఫేమస్ హల్వాకి తెలుసు కదా. ఇక్కడ మీకు ఇంకో టెంపుల్ కోసం మనకు రాసి ఉంటుంది చూడండి, మాడుగుల్లో శ్రీ 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 మోదకొండమ్మ టెంపుల్. ఇది మనకి 16.6 km వస్తుంది. ఇది మన వెంచర్ నుండి. ఇది కూడా చాలా ఫేమస్ ఇది టెంపుల్. చాలా మంది ఇక్కడ ఎప్పుడు జాతరలు అవి అవుతూ ఉంటాయి. ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ ఇది. దాంతోపాటు మీరు గూగుల్లో మీరు చూసుకోవచ్చు. దాని తర్వాత మనకి పాడేరులో కూడా సేమ్ టెంపుల్ మళ్ళీ పాడేరులో కూడా ఉంటుంది. మీరు అది మనకి జస్ట్ 50 km వస్తుంది. అది 49.7 km. అది కూడా మనం ఇదే పాడేరులో ఇక్కడ ఉంటుంది. ఇది అమ్మవారి టెంపుల్స్. ఈ 4 టెంపుల్స్కి మనకు దగ్గరైనవి. దాంతో పాటు జాలంపల్ రిజర్వ్ ఇందాక చెప్పాం కదా. దాని తర్వాత శంకరం డ్యామ్, ఇది కూడా మనకి చాలా దగ్గర వెంచర్ నుండి. ఇది మన వెంచర్ నుండి మనకి ఇది రూట్. ఇది డ్యామ్ ఉంది. ఇది ఇంకో డ్యామ్ శంకరం డ్యామ్ అనేది. ఇది కూడా మనకి దగ్గరే, జస్ట్ 22.4 km వస్తుంది. దాంతోపాటు కృష్ణంపాలెం వాటర్ ఫాల్స్ 29.6 km, కోనెం డ్యామ్ అనేది 30.3, దేవరాపల్లి వాటర్ ఫాల్స్ 38.3 km వస్తుంది. కళ్యాణపు లోవర్ రిజర్వాయర్ జస్ట్ 36.1 km. ఆర్లా వాటర్ ఫాల్స్ అనేది 45.6 km. చాలా ఫేమస్ ఇది వనజంగి హిల్స్ అనేది, జస్ట్ మనకి 55.5 km వస్తుంది. వనజంగి హిల్స్ మీకు తెలిసే ఉంటుంది. వనజంగి హిల్స్ ఇది మనకి దీన్ని మేఘ సముద్రం అని కూడా అంటారు. ఇలా మనం పైన హిల్ పైన ఉంటాం, కింద మేఘాలు ఉంటాయి. సన్ రైజ్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock కన్నా ముందే చాలా మంది అక్కడ ట్రెక్కింగ్ చేసి ఉంటారు. ఆ మేఘాల్లో నుండి మనకి సూర్యుడు ఉదయిస్తాడు అనమాట. ఆ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. ఇంకోండి ఇలా ఉంటాయి మేఘాలు, హిల్స్ కన్నా కింద మేఘాలు ఉంటాయి. సో ఇది కూడా మనకి చాలా దగ్గర ఇది. దాని తర్వాత మనకి లంబసింగి హిల్ టాప్ వ్యూ అండ్ లంబసింగి వాటర్ ఫాల్స్, ఇవి కూడా 70 km 78 km ఇలా ఉన్నాయి అన్నమాట. ఇవి మన ప్రాజెక్ట్ హైలైట్స్. దీని తర్వాత మన పేమెంట్ ప్లాన్స్ కోసం చూసుకుంటే ఇనిషియల్ గా మనం 2000 per square yard పెట్టాము. వెంచర్ స్టార్ట్ అయ్యేది వెస్ట్ ఫేసింగ్ కి. ఇప్పుడు 9 months వెంచర్ లాంచ్ అయ్యి కొన్ని డెవలప్మెంట్స్ అయ్యాయి, రోడ్స్ ఫార్మేషన్, ప్లాటింగ్,
ఎలక్ట్రిసిటీ రావడం కానీ ఇవన్నీ వర్క్స్ అయిపోయిన తర్వాత 9 మంత్స్ తర్వాత మనం ప్రైస్ పెంచడం జరిగింది. వెస్ట్ ఆర్ సౌత్ ఫేసింగ్ వచ్చేసి 2500 పర్ స్క్వేర్ యార్డ్. సో 100 స్క్వేర్ యార్డ్స్కి 2,50,000 అవుతుంది. బుకింగ్ అమౌంట్ వచ్చేసి 1 lakh. రిమైనింగ్ మీరు 30 daysలో మీరు క్లియర్ చేసుకొని రిజిస్ట్రేషన్కి వెళ్తారు. ఈస్ట్ కానీ నార్త్ కానీ అయితే 2,800. 100 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 2,80,000 అవుతుంది. దీనికి మనకి బుకింగ్ అమౌంట్ వచ్చేసి 1,30,000. ఎనీ కార్నర్ మీరు మన వెంచర్లో ఎనీ కార్నర్ ప్లాట్ తీసుకున్నా సరే 3,000 పర్ స్క్వేర్ యార్డ్ అవుతుంది. అప్పుడు 100 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 3 lakhs. మన వెంచర్లో మోస్ట్లీ 200 స్క్వేర్ యార్డ్సే ఉన్నాయి కార్నర్ బిట్స్. సో 6 lakhs అవుతుంది 200 స్క్వేర్ యార్డ్స్. దానికి బుకింగ్ అమౌంట్ వచ్చేసి 100 స్క్వేర్ యార్డ్స్కి 1,50,000. అంటే మీరు 200 స్క్వేర్ యార్డ్స్కి వెళ్తారు కాబట్టి 3 lakhs బుకింగ్ అమౌంట్ అవుతుంది. రిజిస్ట్రేషన్కి 30 days టైం. ఈ అమౌంట్ అనేది డిపెండ్స్ ఆన్ డాక్యుమెంటేషన్ వాల్యూని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అమౌంట్ అనేది మీకు ఎక్స్ట్రా ఉంటుంది. స్పెషల్ ఆఫర్ ఏంటి అని అంటే, ఎవరైతే ఇప్పుడు బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఈ రిసార్ట్ లో ఎవ్రీ ఇయర్ 2 days ఫ్రీ అకామిడేషన్ అనేది ఉంటుంది. అది మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్. అది ఇప్పుడే ఎందుకు కొనాలి అని అంటే, ఈ డెవలప్మెంట్స్ అయిన తర్వాత, వన్స్ వెంచర్ అంతా డెవలప్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఈ 2 days ఆఫర్స్ అనేది తీసేయడం జరుగుతుంది. అందుకని మీరు ఇప్పుడే తీసుకోవాలి. ఇక్కడే ఎందుకు తీసుకోవాలి అని అంటే, నేచర్కి చాలా దగ్గరగా ఉంటుంది, తక్కువ ప్రైస్, అండ్ మీకు ఇయర్లో 2 days మీకు అవైలబుల్ ఉంటుంది, అకామిడేషన్ ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడే తీసుకోవచ్చు. ఇక్కడే ఎందుకు తీసుకోవాలంటే ఇవన్నీ ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడే తీసుకోవడానికి ఇది ప్లాన్ అండి. దీనికోసం మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మన వెబ్సైట్ కూడా ఉంది, nutretreat.com. ఈ వెబ్సైట్లో మీరు విజిట్ చేస్తే మీకు ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది మన వెబ్సైట్. మీరు మాకు మెయిల్ చేయాలనుకునేది అండ్ మీరు మాకు కాల్ చేయాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. అండ్ మనకి అవైలబుల్ ప్లాట్స్ ఉన్నాయా, ఏవేవి అవైలబుల్ ఉన్నాయి, ఇక్కడ మనం చెప్పాం కదా, ఎమ్యూనిటీస్ వచ్చేసి హట్ రూమ్స్ వస్తాయి, ఓపెన్ థియేటర్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి, అఫోర్డబుల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం మీకు. 50-50 షేరింగ్ కూడా, 2 day రిసార్ట్ స్టే ఇలా ఉంటుంది. అండ్ ఇది మీకు లొకేషన్ ఇది. దాని తర్వాత ప్లాట్ అవైలబిలిటీ మీకు ఇక్కడ ఉంటుంది అనమాట. ప్లాట్ అవైలబిలిటీ మీరు చూడాలనుకుంటే మీరు ఇలా చూసుకోవచ్చు. దీని ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకొని ఫుల్ స్క్రీన్ కూడా చూడొచ్చు. ఇది మనం వెంచర్కి ఎంట్రీ అని చెప్పాం కదా, ఇది. దీంట్లో మనం ఏదైనా ప్లాట్ మీకు నచ్చింది, అది అవైలబుల్ ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఇలా బుక్ అయిపోతే మాత్రం ఇలా గ్రీన్ కలర్లోకి మారుతాయి. ఇది అవైలబుల్గా ఉంది అని అనుకుంటే ఇక్కడ మీకు స్టేటస్ అవైలబుల్లా ఉంటుంది. ఇలాగ అవైలబుల్. కస్టమర్ ఏమన్నా మీరు తీసుకుంటే మీ నేమ్ వస్తుంది, అది ఎన్ని గజాలు, ఏ ఫేసింగ్ ప్లాట్, అది ఈస్ట్ ఫేసింగ్, అది ప్లాట్ నెంబర్ 107. ఒకవేళ ఈ 264 చూడాలనుకుంటే 264. ఇది ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్, 193.73 స్క్వేర్ యార్డ్స్ అవైలబుల్లో ఉంది. దాని సైజెస్ ఇవి. ఇలా మనం ప్రతిదీ మనం చెక్ చేసుకోవచ్చు. దీంట్లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.